ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావును విచారిస్తోంది సిట్ టీం. ఉదయం 11 గంటలకు ఆయన సిట్ ఆఫీస్ కు చేరుకున్నారు. 11 గంటల 20 నిమిషాల నుంచి సిపి సజ్జనార్ నేతృత్వంలోని సిట్ టీం హరీష్ ను విచారిస్తోంది. తన న్యాయవాది రామచంద్రరావుతో పిఎస్ కు వచ్చారు హరీష్. అయితే విచారణకు హరీష్ ఒక్కరినే అనుమతించారు పోలీసులు. గతంలో హైకోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాపీలను హరీష్ సిట్ అధికారులకు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక మాజీ మంత్రి హరీష్ కి మద్దతుగా జూబ్లీహిల్స్ పిఎస్ కు తరలి వచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు, కార్యకర్తలు. పిఎస్ లోపలికి వెళ్లే ముందు మరోసారి మీడియాతో మాట్లాడారు హరీష్. రేవంత్ డైరెక్షన్, సిట్ యాక్షన్, ఏం జరుగుతోందో చూద్దామంటూ కమెంట్స్ చేశారు హరీష్ రావు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే పలువురికి నోటీసులు ఇచ్చి విచారించారు సిట్ అధికారులు. ఓ ప్రైవేట్ ఛానల్ ఎండీ ఇచ్చిన స్టేట్మెంట్ తో హరీష్ రావును విచారణకు పిలిచింది సిట్ టీం. 2024లో మార్చి 10న నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా నోటీసులు ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావును విచారిస్తోంది సిట్ టీం. ఉదయం 11 గంటలకు ఆయన సిట్ ఆఫీస్ కు చేరుకున్నారు. 11 గంటల 20 నిమిషాల నుంచి సిపి సజ్జనార్ నేతృత్వంలోని సిట్ టీం హరీష్ ను విచారిస్తోంది. తన న్యాయవాది రామచంద్రరావుతో పిఎస్ కు వచ్చారు హరీష్. అయితే విచారణకు హరీష్ ఒక్కరినే అనుమతించారు పోలీసులు. గతంలో హైకోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాపీలను హరీష్ సిట్ అధికారులకు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక మాజీ మంత్రి హరీష్ కి మద్దతుగా జూబ్లీహిల్స్ పిఎస్ కు తరలి వచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు, కార్యకర్తలు. పిఎస్ లోపలికి వెళ్లే ముందు మరోసారి మీడియాతో మాట్లాడారు హరీష్. రేవంత్ డైరెక్షన్, సిట్ యాక్షన్, ఏం జరుగుతుందో చూద్దామంటూ కామెంట్స్ చేశారు హరీష్ రావు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే పలువురికి నోటీసులు ఇచ్చి విచారించారు సిట్ అధికారులు. ఓ ప్రైవేట్ ఛానల్ ఎండీ ఇచ్చిన స్టేట్మెంట్ తో హరీష్ రావును విచారణకు పిలిచింది సిట్ టీం. 2024లో మార్చి 10న నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా నోటీసులు ఇచ్చారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ముందు కాసేపు ఉద్రిక్తత నెలకొంది. పోలీసులతో వాగ్వాదానికి దిగారు హరీష్ రావు లాయర్లు. హరీష్ తో పాటు తమను ఎందుకు సిట్ విచారణకు అనుమతించలేదని ప్రశ్నించారు లాయర్లు. ఇలా పోలీసులు, లాయర్లకు మధ్య వాగ్వాదం జరిగింది.